మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కొత్తవలస గ్రామంలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నాము. ఇది ఏదైతే గత ప్రభుత్వం వైఎస్సీపీ ప్రభుత్వ హయాంలో శారదాపేటానికి అయితే 15 ఎకరాలు కేటాయించారు. ఎకరం ₹1,00,000 చొప్పున అయితే విక్రయించడం జరిగింది శారదాపేట. సో దీన్ని ఈరోజు వీక్షించడానికి మన ముందున్నారు శ్రీనివాసానంద సరస్వతి గారు. ఒక్కసారి ఆయనతో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే స్వామి. స్వామి, ఇది గత ప్రభుత్వంలో అయితే కేటాయించడం జరిగింది. ఈరోజు మీరు సందర్శించడానికి వచ్చారు. దీనిలో అంతరార్థం ఏంటి స్వామి? చాలా ఇది పుణ్యస్థలం అండి. భీముడు తపస్సు చేసిన స్థలం ఇది. ఓకే సార్. అలాగే పంచపాండవులు కూడా అందరూ కూడా ఇక్కడ చాలా నివాసం చేసి వాళ్ళు కూడా ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన స్థలం కాబట్టి ఈ ప్రాంతానికి భీముని పట్నం అనే పేరు వచ్చింది. అలాగే ఇది మాత్రమే కాకుండా ఇక్కడ అనేక ప్రకృతి సంపద ఉన్నది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణం మీద చాలా సదస్సులు పెట్టి పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఉండే వనమూలికలు కానీ ఇక్కడ వన్యప్రాణులు ఇక్కడ వృక్ష సంపద వెలకట్టలేనిది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రం ఎండలతో మనం గతంలో చూసాం, మగ్గిపోయి ఎండలు విపరీతమైనటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇలాంటి పర్వతాలని మరి ఇలాంటి కార్యక్రమాలకు ఇస్తే చాలా దానివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రం నష్టపోతుంది. ఆధ్యాత్మిక సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఏవైతే పర్వతాల మీద పర్యావరణ వృక్షాలు ఉన్నా లేకపోతే ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఉన్నా వాటి వైపు వెళ్ళకూడదని కూడా తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఎందుకు కేవలంగా ఆయనకు 15 ఎకరాలు ఇచ్చి ఆశ్రమం అన్నారు. తర్వాత మళ్ళీ ఏమన్నారు ఆయన, నేను కమర్షియల్గా వాడుకోవచ్చు అంటే దీని వెనక బినామీలు ఉన్నారు. కేవలంగా ఇక్కడ కూడా తిరుమలలో ఏదైతే పెద్ద పెద్ద కాటేజీలు కట్టి వ్యాపారం చేసుకుంటున్నాడు స్వరూపానంద, ఇక్కడ కూడా రానున్న రోజుల్లో కమర్షియల్గా అన్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ పెద్ద స్టార్ హోటల్స్ తలపించేటట్టుగా పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు కడతారు. కట్టి అది కూడా వ్యాపారం చేసుకుంటారు తప్ప ఈయన ఉద్దేశం ఇంతకు తప్ప మరేం కాదు. ఏదో నిజంగా ఆధ్యాత్మికంగా చేస్తామంటే అది కళ్ళబొల్లి మాటలు. కాబట్టి తక్షణమే ఈ చారిత్రాత్మకంగా ఆధారాలతో ఉంది కాబట్టి ఈ పెర్మిషన్స్ రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ ఇది హిందువుల సెంటిమెంట్తో కూడుకున్నది. ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన ఇటువంటి కొండల్ని ఇవ్వకూడదు కదా. సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఉన్నాయి. పర్యావరణం కూడా దాని మీద చాలా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. పర్యావరణాన్ని భగ్నం కలిగిస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకోవచ్చు. మరి ఇది ప్రభుత్వమే పర్యావరణం వదిలేస్తే రేపు ఇలాంటి పర్వతాలు రమ్మంటే వస్తాయా? ఇక్కడ ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి నాశనం చేస్తే. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఓకే సార్.